ఐపీఎల్ లో ప్రతి సీజన్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న ప్లేయర్ కి పర్పుల్ క్యాప్ ని అందజేయడం జరుగుతుంది. అయితే 2008 నుంచి 2024 వరకు పర్పుల్ క్యాప్ ను దక్కించుకున్న ప్లేయర్లు ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం. 2008వ సీజన్ లో పాకిస్తాన్ ప్లేయర్ సోహెల్ తన్వీర్ గారు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి 22 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకున్నారు. 2009వ సీజన్ లో ఇండియన్ ప్లేయర్ ఆర్పి సింగ్ గారు డెక్కన్ చార్జర్స్ తరపున ఆడి 23 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని అందుకున్నారు. 2010వ సీజన్ లో ఇండియన్ ప్లేయర్ ప్రగ్యాన్ ఓజా గారు డెక్కన్ చార్జర్స్ తరపున ఆడి 21 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని అందుకున్నారు. 2011వ సీజన్ లో శ్రీలంక ప్లేయర్ లసిత్ మలింగ గారు ముంబై ఇండియన్స్ తరపున ఆడి 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని దక్కించుకున్నారు. 2012వ సీజన్ లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ మోర్న్ మోర్కెల్ గారు ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడి 25 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని దక్కించుకున్నారు. 2013వ సీజన్ లో వెస్టిండీస్ ప్లేయర్ డ్వైన్ బ్రావో గారు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని దక్కించుకున్నారు. 2014వ సీజన్ లో ఇండియన్ ప్లేయర్ మోహిత్ శర్మ గారు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి 23 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని అందుకున్నారు. 2015వ సీజన్ లో వెస్టిండీస్ ప్లేయర్ డ్వైన్ బ్రావో గారు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని అందుకున్నారు. దీంతో 2 సార్లు పర్పుల్ క్యాప్ ని అందుకున్నారు డ్వైన్ బ్రావో గారు. 2016 మరియు 2017వ సీజన్ లో ఇండియన్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ గారు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకుని 2 సార్లు పర్పుల్ క్యాప్ ను దక్కించుకున్న ప్లేయర్ గా నిలిచారు. భువనేశ్వర్ కుమార్ గారు 2016వ సీజన్ లో 23 వికెట్లు, 2017వ సీజన్ లో 26 వికెట్లు తీసుకున్నారు. 2018వ సీజన్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆండ్రూ టై గారు కింగ్స్ 11 పంజాబ్ తరపున ఆడి 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకున్నారు. 2019వ సీజన్ లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఇమ్రాన్ తాహిర్ గారు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని దక్కించుకున్నారు. 2020వ సీజన్ లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కగిసో రబాడా గారు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడి 30 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని గెలుచుకున్నారు. 2021వ సీజన్ లో ఇండియన్ ప్లేయర్ హర్షల్ పటేల్ గారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడి 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని అందుకున్నారు. 2022వ సీజన్ లో ఇండియన్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ గారు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ను దక్కించుకున్నారు. 2023వ సీజన్ లో ఇండియన్ ప్లేయర్ మొహమ్మద్ షమీ గారు గుజరాత్ టైటాన్స్ తరపున ఆడి 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని దక్కించుకున్నారు. 2024వ సీజన్ లో ఇండియన్ ప్లేయర్ హర్షల్ పటేల్ గారు పంజాబ్ కింగ్స్ తరపున ఆడి 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ను దక్కించుకున్నారు. ఈ ప్లేయర్ 2021లో మరియు 2024లో ఇలా 2 సార్లు పర్పుల్ క్యాప్ ని అందుకున్నారు.